బోర్డర్ టెన్షన్ పాక్ వైఖరిపై చర్చించేందుకు అఖిల పక్షం సమావేశమైంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉదయం ప్రధానమంత్రి నేతృత్వంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రక్షణ వ్యవహారాలపై ఏర్పాటు చేసినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశం అయిన తర్వాత నిన్న రాత్రి భారత సైన్యం చేసినటువంటి దాడులు, ఆ దాడిలో మరణించిన వారి సంఖ్య, ఇతరత్ర పరిణామాలు, జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయని అన్న అంశాలపై కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ అంశాలన్నింటి కూడా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి కూడా ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి బోర్డర్ అంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూ కాశ్మీరు ఈ ముఖ్యమంత్రులతో కూడా స్వయంగా మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులైనా కానీ ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పి వారందరికీ కూడా ప్రధానమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది. పంజాబ్తో సహా దాదాపు సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్లు పైగానే ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి తరలించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి కోరడం జరిగింది. ఆ మేరకు తరలించే కార్యక్రమం కూడా వేగవంతంగా ప్రారంభమైనట్టుగా మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తానికి సరిహద్దుల్లో మాత్రం చాలా అప్రమత్తంగా సైన్యము కూడా మోహరించి ఉంది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలందరితో కూడా, రాజకీయ నాయకత్వానికి కూడా ఉన్న పరిస్థితులను వివరించి దేశం యావత్తు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు ఒక అండగా ఉండాలని, వారందరికీ కూడా అవగాహన కల్పించాలని, వారికి విషయాలన్నీ కూడా తెలియచేసి వారందరినీ కూడా ఏకతాటిపై ఈ అంశంలో తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరందరితో కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా హోంమంత్రిని మాట్లాడమని సూచించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో కూడా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి నిన్న రాత్రి జరిగిన పరిణామాలను వివరించడంతో పాటు జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఎలాంటి చర్యలకైనా భారత ప్రభుత్వం, భారత సైన్యం సంసిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా తెలియజేయడం ద్వారా ఒక రకంగా వారందరినీ కూడా ఇండైరెక్ట్గా యుద్ధానికి కనుక వచ్చినట్లయితే ఆ యుద్ధానికి భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, భారత సైన్యం కూడా సంసిద్ధంగా ఉంది అన్న అంశాన్ని వీరందరికీ కూడా తెలియచేసి రాజకీయ నాయకత్వాన్ని కూడా అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొన్నారు. అదేవిధంగా పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వెంకయ్య నాయుడు, అదేవిధంగా సుజనా చౌదరి మంత్రుల స్థాయిలో వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, మిగిలిన అన్ని పార్టీల నేతలంతా కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గులాం నబీ ఆజాద్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రకంగా అన్ని పార్టీల నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం ఏం చెబుతుంది అన్న అంశంపై వారు ప్రతిస్పందించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు అనుగుణంగా ఇంకేదన్నా ఉంటే కూడా ఆ అంశాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఈ సమావేశంలో పాల్గొంటున్న పలువురు నేతలు మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఈ సమావేశం ద్వారా భారత ప్రభుత్వం, భారతదేశ ప్రజలకు భారత సైన్యం సంసిద్ధంగా ఉంది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు చాలా రెడీగా ఉన్నాము అన్న అంశాన్ని, సందేశాన్ని పంపించడంతో పాటు భారతదేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే భారత ప్రభుత్వం నడుచుకుంటుంది అన్న ఒక సందేశాన్ని కూడా తన చర్యల ద్వారా తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ కూడా అప్రమత్తం చేయాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఒక పెద్ద బిగ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, రాజకీయంగా, దౌత్యపరంగా, అదేవిధంగా సైన్యపరంగా. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో కూడా ఆర్మీ చీఫ్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారతదేశ ప్రెసిడెంట్ రణబీర్ సింగ్ కూడా, లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ కూడా పాల్గొన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా హోంమంత్రి, ఆర్థిక మంత్రి, ఈ మంత్రులు, అదేవిధంగా ఆయా శాఖల కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి చర్చకొచ్చిన అంశం నిన్న రాత్రి జరిగినటువంటి దాడి, అదేవిధంగా పాకిస్తాన్ ఏ రకంగా స్పందిస్తుంది అన్న అంశంపై వారంతా కూడా ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మిగిలిన ఎక్సర్సైజ్ అంతా కూడా ప్రారంభమైంది. నిన్న రాత్రి జరిగిన దాడిలో హెలికాప్టర్లతో పాటు అదేవిధంగా సైన్యం కూడా సంయుక్తంగా ఈ దాడిలో చాలా గుట్టుగా ఈ ఆపరేషన్ జరిగింది. ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో ఆ స్థావరాలను గుర్తించడంతో పాటు ఆ స్థావరాల వద్దనే ఈ దాడి చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి చూసినట్టయితే దాదాపు 9 మంది పాకిస్తాన్ జవాన్లు మరణించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 40 మంది తీవ్రవాదులు ఈ దాడిలో
చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ దాడి జరిగిన తర్వాత భారతదేశ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాకిస్తాన్ డీజీఎంతో కూడా మాట్లాడి ఈ రకంగా దాడి చేశాము, ఈ రకంగా తీవ్రవాదులు భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి అనేక పట్టణాలపై రాకెట్ లాంచర్లతో దాడి చేసేందుకు సంసిద్ధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు మాకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఆ సమాచారం మేరకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ తీవ్రవాదుల గుడారాలపై స్థావరాలపై భారత్ సైన్యం దాడి చేసింది అన్న సమాచారాన్ని తెలియచేయడంతో పాటు మిగిలిన అనేకమైనటువంటి ఆధారాలను కూడా తెలియచేసి భారతదేశం తన యొక్క వ్యతిరేకతను, తన యొక్క నిరసనను, అదేవిధంగా పాకిస్తాన్ చర్యలు అడ్డుకునేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని సంషేరుగా చెప్పడంతో పాకిస్తాన్ కూడా మిన్నకుండిపోయింది. అయితే పాకిస్తాను ఈ దాడులను మాత్రం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలను ఏ రకంగానూ ఏమీ జరగలేదు, పాకిస్తాన్ దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది పాక్ ప్రభుత్వం. ఎలాంటి దాడులు భారత ప్రభుత్వం చేయలేదు, అలాంటిది ఏం లేదు, కేవలం మీడియా ప్రచారం చేసుకుంటుంది భారత ప్రభుత్వాన్ని, అక్కడ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ప్రకటించడం ద్వారా భారతదేశం తీసుకునే ఎలాంటి చర్యలు కూడా తాము ప్రతిస్పందించపోము అనే ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చాలా చెప్పకనే చెప్పినట్లయింది. ఇది ముందుగానే డిఫెన్స్ అనలిస్టులు ముందుగానే ఊహించారు. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్పై తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అమెరికా కూడా అలాంటి దేశాలు కూడా పాకిస్తాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు కూడదు, ఏ రకంగానూ మీకు సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా లేదన్న అంశాన్ని కూడా ఇప్పటికే తెలియచేయడంతో పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయింది. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద చర్యలకు ఏమాత్రం కూడా మిన్నకుండే అవకాశం లేదు, ఏమాత్రం కూడా ఊరుకునేది లేదన్న అంశాన్ని కూడా మిగిలిన దేశాలన్నీ కూడా ఏమాత్రం కూడా సహకరించే పరిస్థితుల్లో లేని సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయలేని ఏకాగ్రగా మిగిలిపోయినటువంటి పాకిస్తాను అలాంటిది ఏమీ లేదని చెప్పుకుంటూ ఈ ప్రతిస్పందించేందుకు కానీ ప్రతిచర్యలకు దిగేందుకు కానీ తాము సిద్ధంగా లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్టే ఉందన్న అంశాన్ని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులు, రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ను ఒక కంట కనిపెట్టాలి, అదేవిధంగా దొంగచాటుగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల్లో ఉన్నటువంటి అప్రమత్త సమాచారాన్ని ఆధారం చేసుకొని భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సరిహద్దు నుంచి దాదాపు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలను కూడా అక్కడి నుంచి వెకేట్ చేపిస్తున్నారు, అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి రాజకీయంగాను అదేవిధంగా ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అనుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి సగటు సాధారణమైనటువంటి పౌరుడు కూడా పాకిస్తాన్ చర్యలను ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి అవకాశం లేదు. దీనిపై ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్నిసార్లు ఈ రకంగా మిన్నకుండిపోవాలి, ఇలా చూస్తూ ఉండిపోవాలి అన్న అభిప్రాయాన్ని పరిగణలో తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేసింది, దౌత్యపరంగా విజయం సాధించింది. అదేవిధంగా అటు ప్రభుత్వాన్ని పాక్ ప్రభుత్వాన్ని తన నిరసనను వ్యక్తిగతంగా భారత ప్రభుత్వం కూడా తెలియచేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన పొరుగు దేశాలు నేపాల్, భూటాను, బంగ్లాదేశ్ లాంటి దేశాల యొక్క మద్దతును కూడా కూడగట్టుకుంది. ఈ రకంగా పాకిస్తాన్ యొక్క చర్యలను నిరసించే రీతిలో అన్ని దేశాలు కూడా భారతదేశానికి బాసటగా నిలిచాయి. దీంతో పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగేందుకు సాహసించే ప్రయత్నం చేయదన్న అంశాన్ని మాత్రం స్పష్టమవుతుంది. వాస్తవానికి భారతదేశం కూడా శాంతిని కోరుకుంటుంది. భారతదేశం కూడా ఎలాంటి తీవ్ర స్థాయిలో అంటే పెద్ద స్థాయిలో యుద్ధానికి దిగకూడదనే అంశాన్ని ఒక బాటం లైన్గా పెట్టుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఒకసారి దాడి చేసే దానికి 10 రెట్లుగా భారతదేశం స్పందించాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు భారత సైన్యాన్ని, వైమానిక దళాలను, అదేవిధంగా ఇతర నౌకాదళాలను కూడా అప్రమత్తం చేసి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకునే పై స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దానికి వ్యూహాత్మకంగా రచన చేసుకుంటున్నారు. ఆ మేరకు భారత ప్రభుత్వం కూడా ప్రధానంగా ఈసారి మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కేవలం భారత ప్రజల యొక్క మనోభావాలని వారి ముందుంచింది, కానీ ఇలాంటి మిలిటరీ చర్యల విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఆ రకంగా భారత సైన్యానికి చాలా స్వేచ్ఛనిచ్చింది. అలా స్వేచ్ఛని ఇవ్వబట్టే లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖను దాటి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఈ రకంగా దాడి చేసి తీవ్రవాదులను తుదముట్టించింది. ఈ అన్ని అంశాలు కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు.
భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, నిన్న రాత్రి జరిగినటువంటి దాడి, వీటన్నిటినీ అఖిలపక్ష నాయకులందరికీ కూడా తెలియజేసి భారత ప్రభుత్వం ఏ రకంగా స్పందించేందుకు సమాయత్తం అవుతుంది, ఆ రకంగా పొరుగు దేశాల నుంచి అదేవిధంగా పాశ్చాత్య దేశాల నుంచి ఏ రకంగా మద్దతు లభిస్తుంది, వీటన్నిటినీ కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా వీరందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అన్ని పక్షాల నేతలు కూడా తమకున్నటువంటి అభిప్రాయాలను కూడా తెలియజేసి భారతదేశ ప్రభుత్వానికి మరికొంత సమాచారాన్ని, మరికొంతటువంటి సూచనలు కూడా చేసి దానికి ఈ విషయంలో భారత ప్రభుత్వం, భారతదేశం ఏకతాటిపై ఉండి పాక్ చర్యలను అడ్డుకోవాలి, దీని ఇంతటితోనే పాక్ చర్యలకు ఒక ముగింపు ఇవ్వాలా అన్న ఉద్దేశం ఈ సమావేశంలో వెలువడే అవకాశం ఉంది. దాదాపుగా ఇతర పక్షాల నేతలందరినీ, ఇతర పక్షాల యొక్క రాజకీయంగా వారందరూ మద్దతును కూడగట్టుకోవడంలో భారత ప్రభుత్వం, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ఆ రకంగా దౌత్యపరంగా విజయం సాధించింది, అదేవిధంగా పొరుగు దేశాల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నది. వాళ్ళ యొక్క వాళ్ళంతా కూడా బాసటగా ఉన్నారు, పాశ్చాత్య దేశాలు కూడా బాసటగా ఉన్నాయి. మొత్తానికి అన్ని రకాలుగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ వ్యూహాత్మక చర్యలు మాత్రం చాలా విజయం సాధించని చెప్పాలి. ఇక పాకిస్తాన్ తీసుకోబోయే ప్రతి చర్యకు కూడా భారత ప్రభుత్వం ధీటుగా ప్రతిస్పందించేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉందనే చెప్పుకోవాలి. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.